భూలోకవాసులారా, పరలోక రాజ్య ద్వారానికి స్వాగతం. మీకు ఇవ్వబడిన రక్షణ పత్రాలతో మీ వరుసలో ఓపికతో నిల్చోండి. రే నాలా ప్రార్థన చేయగలవు నువ్వు, లే రే నాలా వాక్యం చదవగలవు నువ్వు, లే నాలా కానుకలు వేయగలవు నువ్వు, లే నాలా దశంభాగాలు పట్టగలవు నువ్వు, లేక లేక ఏంట్రా ఇది, ఎంత టైం వెయిట్ చేయాలరా? ఏంటి మీలాంటి చిన్నతో కాదు కానీ మీ పై హట్ ఉంటాడు కదా, వాడిని పిల్లు, వాడితోనే మాట్లాడాలి. పరలోక రాజ్య ద్వారం రక్షణ పత్రాల తనిఖీ మీకు స్వాగతం అండి. నా పేరు అడుగుతున్నావు నువ్వు? రే నన్ను అడుగుతున్నాడు పేరు. ఇప్పటికొచ్చి ఏ లైన్లో నుంచోలేదు తెలుసా? నేను రేషన్ లైన్లో నుంచోలేదు, బ్యాంక్ లైన్లో నుంచోలేదు, ఏటీఎం లైన్లో నుంచోలేదు, చివరికి బ్రాందీ షాప్ లైన్లో కూడా ఇంతసేపు నేను అవన్నీ ఎందుకులే కానీ మీ చిన్నలతో కాదు కానీ మీ పై హట్ ఉంటారు కదా, వానితో మాట్లాడతాను. త్వరగా పిల్లు. కొంచెం ఆగుతారా? మొదట మీ పేరు చెప్పండి. మళ్ళీ మొదలు పెట్టాడు. నా పేరు అడుగుతున్నావు నువ్వు? నన్ను అడుగుతున్నావు నువ్వు? నోవాహు నుంచి యోనా వరకు, జకర్యా నుంచి జక్కయ్య వరకు అందరూ ఇక్కడ పేరు చెప్పి వెళ్ళిన వారు. మొదట మీ పేరు చెప్పండి. అలాగా, సరే చూడు. ఆర్జే. ఆర్జేనా అంటే? రాజ్ ఉందా? అలాగనే ఏ పేరు లేదా? ఎందుకుంటది? రాజా జయసింహ అని ఉంటుంది చూడు. అలా కూడా ఏ పేరు లేదు. లేదా? చూడరా నా పేరు లేదంటున్నాడు. నా రేంజ్ తెలుసా నీకు? చర్చిలో మైక్ నుండి బైక్ దాకా, బెల్లు నుండి బల్ల దాకా, మిషనరీ సొసైటీ నుంచి మెడికల్ సొసైటీ దాకా నా పేరు తెలియని నా పేరు లేని చోట్లేదు. ఏదో సున్న బుక్ ఇలా ఇలా తిప్పి నా పేరు లేదంటున్నాడు. సరిగ్గా చూడరా బాబు. నేను మొత్తం చూశాను, మీ పేరు లేదు. ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళండి. ఆహా, ఎక్కడ ఎలా తేల్చుకోవాలో నాకు తెలుసురా, ఎక్కడ డీల్ చేయాలో నాకు తెలుసురా. రే ఎక్కడ కట్టిపోతారా? రే రే ఆపడ్రా రే. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హలో, ఎలా ఉన్నారు? నా పేరు సూపర్ స్టార్. మీ పేరు చెప్పండి. అదే చెప్పండి, నేను ఒక్కసారి చెప్పినా 100 సారి చెప్పినట్టు. అదే అడుగుతున్నాను, మీ పేరు చెప్పండి. నా పేరు మాణిక్. ఉందని చూడండి. అలా ఏ పేరు లేదు. లేదా? నా పేరు మాణిక్. నాకు వేరే ఒక పేరుంది, రాజా. మాణిక్ రాజా. అలా కూడా ఏ పేరు? అలా కూడా లేదా? నా పేరు లేదా? నా పేరు తెలియని వారు ఎవరుమే లేదు. నా పేరు లేదని మీరు చెప్తున్నారా? లేదు. నేను హీరో, సూపర్ హీరో. ఏంటి? నేను హీరో, సూపర్ స్టార్. ఏంటి నువ్వు హీరో అనుకుంటున్నావు? అవును. నిన్ను చూసి 3,83,791 మంది సిగరెట్కి బానిసారు. దాంట్లో 33 మంది క్యాన్సర్తో మరణించారు. దీని ద్వారా వారి భార్యలు విధవరాలు అయ్యారు, వారి బిడ్డలు అనాథలు అయ్యారు. అంతేకాకుండా నన్ను చూసి చెడిపోయిన స్కూల్ పిల్లలు అందరూ. నేను హీరో అనుకుంటున్నావా? నీకు అసలు పరలోక రాజ్యంలో చోటే లేదు. అది వారి అమాయకత్వం. నాకు కావాలి డబ్బు. ఎక్కువ మాట్లాడినా తప్పు. మీకు ఏదైనా లంచం కావాలంటే అడుగు. ఇక్కడ లంచాలు అది ఒప్పుకోవడం. మీరు వెళ్ళాల్సిన చోటుకు వెళ్ళండి. అప్పుడు నాకు పరలోకంలో చోటు లేదా? లేదు. సరే, నేను అక్కడే వెళ్తున్నాను. వెయిట్ చేయండి. మరి నా ఫ్యాన్స్ సంగతి? వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నాకు సిగరెట్కి లైటర్ కావాలి. అక్కడికి వెళ్ళి జాతకం కాల్చు. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సార్, మీరు చూడడానికి చాలా గొప్పలాగా ఉన్నారు సార్. మీరు ముందుకు వెళ్ళండి సార్. నా కోసం వచ్చేవాళ్ళు ఒకరు ఉన్నారు, ముందుకు వెళ్ళండి సార్. తిమింగలం చెప్పు, తిమింగలం. వెనకాల వచ్చేవాళ్ళు సార్, ముందుగా. అది ఆ మాత్రం భయం ఉండాలి. మన గురించి ఎక్కడో విని ఉంటారు.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసా మీకు? మనకు తెలియని వారా వీళ్ళంతా? మన చేతిలో పుట్టి పెరిగిన వాళ్ళే కదా. ఇదంతా మనం పరిపాలించిందే. పిలిచవా పిలిచవా? ఎవరది? ముందు వెనక్కి వెళ్ళి లైన్లో ఉండు. వాట్ ఈస్ దిస్ హియర్? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఆఫ్ హెవెన్? మా అమ్మ పేరు రంగమ్మ. మై బర్త్డే ఈజ్ 7/7/1997. వాట్ ఈస్ దిస్ హియర్? వాట్ ఈస్ దిస్? సరేలే, నాకు ఇంగ్లీష్ తెలుసులే కానీ వెళ్ళి లైన్లో ఉండమ్మా. ఇన్ని ఎలాగైనా సరే వెనక్కి రప్పించాలి. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. బాబు, నీ దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఇది చూపించు. ఆధార్ కార్డు ఉందా? ఉంది. ఏది చూపించు. ఇదిగో చూడు. ఏంటి ఆధార్ కార్డులోని రక్షణ పత్రంలోని ఒకే పేరు ఉందా? ఉంది. ఇదిగో ఏది చూపించు. అరే రే, దీంట్లో వేరు వేరు ఉంది, దీంట్లో వేరు వేరు ఉంది. దీంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉంది, దీంట్లో స్మాల్ లెటర్స్ ఉంది. మొత్తం మీనింగే మారిపోయిందే. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? చూడు, మనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. అదే ఐసెక్ ఉన్నాడు కదా, అవును, ఇండియన్ క్రిస్టియన్ డెవలప్మెంట్ పార్టీ అధ్యక్షుడు. అవును. మనకు చాలా క్లోజు. మనం ఏదంటే అదే. మనకు చాలా బాగా క్లోజ్ అయినా నేను ఇలా చెప్పాను అనుకో, అలా చేసి పాడేస్తాడు. అందుకే నా సర్టిఫికెట్స్ చూడు, ఏమన్నా తేడా తెలుస్తుందా? లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. అది నేను ముందుకు వెళ్ళి నా పని చూసుకుని నేను వస్తాను. తర్వాత నీ పని, ఇక్కడ ఉన్న వాళ్ళందరి పనిలో చూస్తాను. ఎందుకంటే నేను పరిపాలన చేశాను కాబట్టి నాకు అన్నీ తెలుస్తాయి. అందుకే న్యాయమే గెలవాలి, విప్లవమే వర్ధిల్లాలి. సరే, ముందుకు వెళ్ళి. మీ పేరు? సహాయం, సాల్ట్ సహాయం. ఆ? సహాయం, సాల్ట్ సహాయం. అదే ఏసై చెప్పాడు కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. అలాగని ఉప్పులా ఏం లేను, అప్పుడప్పుడు తప్పులు చేస్తూ కూడా ఉన్నాను. అయినా చూడు, నీకే తెలుస్తుంది మన చరిత్ర గురించి. లేదే, అలాంటి పేరు ఏమి లేదు దీంట్లో. అదేంటది? అది ఎలా కుదురుతుంది? నా దగ్గర అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా. ఏంటి? ఒకసారి ఇలా ఇవ్వండి. అంటే ఏంటి? చూస్తే కానీ నమ్మవు ఇప్పుడు. సరే చూసుకో. చూస్తే కానీ నమ్మరేమో ఈయన గారు. ఎందుకు ఉండదు మన పేరు? మనం ఎంత చేసామో ప్రజలందరికీ మన పేరు ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇవి నకిలీ పత్రాలు. వీటిని నువ్వే తయారు చేసావు. వీటిలో వేసే రక్తంతో వేసిన ముద్దలు లేదు. నీకు పరలోక రాజ్యంలో చోటు లేదు. అరే రే, ఎలా కుదురుతుంది అది? దీన్ని నమ్మను. ఎందుకంటే నాకు తెలియని వారు ఎవరూ లేరు. దీన్ని ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎవరు ముందు పెట్టాలో తెలుసు. ఎవరు ముందు పెట్టాలో దాన్ని ముందు పెట్టి దీన్ని తీసుకెళ్తాను. అదేంటి అలా తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి? భూలోకవాసులకి హెచ్చరిక, మీ రక్షణ పత్రాలతో మీకు ఇవ్వబడిన వరుసల్లో ఓపికతో నుంచోండి. మీ పేరు? నా పేరు ఎబినేజర్. ఆ తండ్రి పేరు అబ్రహాము, తల్లి పేరు ఆశీర్వాదం. హౌస్ నెంబర్ 105, రాజమండ్రి. అలాగని ఏ పేరు లేదా? అవునా? సరిగ్గా చూసారా? మరొకసారి చూడండి. మొత్తం చూశాను, అలా ఏ పేరు లేదు. అమ్మయ్యా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ పేరు లేదు కదా, నాకు ఇప్పుడు చాలా చాలా తృప్తిగా ఉంది. అదేంటి, అది నీ పేరు కదా? కాదు కాదు, అది నా పేరు కాదు, మా పక్కింటోడి పేరు. ఆ పేరు చెప్తే అది పర్లో ఇక పుస్తకంలో రాస్తుందా లేదా అని ఆ పేరుని చెప్పాను. ఎందుకంటే వాడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఆడి పేరు దీంట్లో లేదన్నారు కదా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు మీ పేరు చెప్పండి. అదంతా ఏం వద్దులే, వాడి పేరు లేదన్నారు కదా, నాకు అదే చాలు. నేను అనకానికి వెళ్ళినా కానీ చాలా సంతోషంగా ఉంటాను ఇప్పుడు. అయ్యా, మీరు చూడడానికి చాలా భక్తిపరులాగా ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళండి అయ్యా. నా కోసం వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు, ముందుకు వెళ్ళండి అయ్యా. తిమింగలం చెప్పు, తిమింగలం.
వెనకాల వచ్చి వాళ్ళు చాలా మంది వెళ్ళి ముందుకే. ఎవరది అక్కడ వెనక్కి వెళ్తున్నారు? ముందెళ్ళారండి. అయ్యా వస్తున్నామయ్యా, రండి రండి. మీ పేరేంటి? అయ్యా నా పేరు మోషే అయ్యా. తిన పేరు తిమింగలం. సముద్రంలో ఉంటుంది కదా తిమింగలం, తిమింగలం. అదే అడుగుతున్నా. మొదట మీ పేరు చెప్పండి. నా పేరు మోషే అయ్యా. ఏవి మీ రక్షణ పత్రాలు ఏవి? అయ్యా వస్తున్నదయ్యా, నా భార్య తీసుకొస్తుందయ్యా. మీ రక్షణ పత్రాలు మీతోనే ఉండాలి కదా, వేరొకరు తీసుకురావడం ఏంటి? అయ్యా నా భార్య ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుందయ్యా. మా పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటున్నారు, రక్షణ పొందుకున్నారు. వాళ్ళు తీసుకొస్తున్నారయ్యా. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. అలా కుదరదు. ఎవరి రక్షణ వాళ్ళకే సొంతం. నీ రక్షణ పత్రం నీతోనే ఉండాలి. తిమింగలం చెప్పు తిమింగలం. వెనకాల వస్తున్నాయి ఆ సర్టిఫికెట్లు వెనకాల. అలా కుదరదు. అయ్యా ఇంట్లో ఒకరు రక్షణ పొందుకుంటే సరిపోతుంది కదయ్యా, మేము కూడా రక్షణ పొందుకోవాలా? పొందుకోవాలి. ప్రతి ఒక్కరు రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరికి రక్షణ సాక్ష్యం ఉండాలి. మీకు ఇక్కడ స్టౌట్ లేదు. ఎవరక్కడ? తిమింగలం చెప్పు తిమింగలం. వెనకాల వస్తున్నాయి సర్టిఫికెట్లు. మీ పేరేంటి? నా పేరు స్టీఫెన్. నేను ఒక మిషనరీని. 2024 VBSలో నేను రక్షణ పొందుకున్నాను. ఆ తర్వాత నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళి పరిచయం చేశాను. దేవుని కోసం 40,000 మందిని సంపాదించుకున్నాను. కానీ ఒకరోజు పై అధికారులు నన్ను అన్యాయంగా పోలీస్ స్టేషన్లో పెట్టించారు. నన్ను దేవుణ్ణి విడిచిపెట్టమని నన్ను చాలా బాధ పెట్టారు. నేను విడిచిపెట్టలేదని నా 2 కాళ్ళు విడిచేశారు. 9 నెలలు నన్ను చిత్రహింసలు పెట్టి ఒకరోజు నన్ను చంపేశారు. అయ్యా మీ పేరు జీవగ్రంథంలో ఉంది. మీరు యేసే కోసం ప్రాణం కూడా ఇచ్చేసారే. మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? మై జీసస్ ఈజ్ మై హీరో. నా కోసం, వీళ్ళందరి కోసం దేవుడు పరలోకాన్నే విడిచిపెట్టి భూలోకం వచ్చి తన ప్రాణాన్నే విడిచేశారు. ఆయన చేసిన దాంతో పోలిస్తే నేనేం చేశాను? అయ్యా మీ విశ్వాసం గొప్పది. రండి, మీకోసం యేసు ఎదురు చూస్తున్నాడు. అక్కడ చీకటి లేదు, ఆకలి లేదు, బాధ లేదు, మరణం అసలే లేదు. దేవునికి స్తోత్రం. వాట్ ఎ స్కిట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎవరికి దొరికిందండి పరలోక రాజ్యంలో ప్లేస్? ఎవరికి దొరికింది? చిన్న స్టీఫెన్కి దొరికింది కదా. ఎందుకంటే స్టీఫెన్ ఎవరిని పెట్టుకున్నాడు హీరోగా? ఏసైని పెట్టుకొని ఏసై కోసము బ్రతికాడు. అంతేగాని సినిమా హీరోల్ని, ఆ తర్వాత పొలిటీషియన్గా ఏదేదో మంచి మంచి పనులు చేస్తున్నాను అనుకొని ఏసైని నమ్ముకోకుండా ఉండి చాలామంది నరకానికి వెళ్ళిపోయారు కదా పిల్లలు. ఈ VBS అయ్యేలోపు మీరందరూ రక్షణ పొందాలి. మీ హార్ట్లోకి ఏసైను ఇన్వైట్ చేయాలి ఆ స్టీఫెన్ లాగా. అప్పుడు మనందరము ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామా, నరకానికి వెళ్తామా? వెరీ నైస్, వెరీ నైస్. ఒక్కసారి స్కిట్ టీమ్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదామా? వెరీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. సండే స్కూల్ టీచర్స్ అన్నవాళ్ళు స్టీఫెన్ చాలా అద్భుతంగా చేశారు. దేవుడు వారిని దీవించును గాక. ఇప్పుడు మీరందరూ